హలో, నమస్తే. వెల్కమ్ టు సుకృతం స్టూడియోస్ స్టోరీస్ టైమ్. మనకు అతి ఆశ లేదా విపరీతమైనటువంటి కోరికలు ని నిలబెట్టుకోవాలని, లేదంటే ఎక్కువ ఆస్తులు సంపాదించాలని, లేక విపరీతమైన ఆశతో ఉంటే దానివల్ల ఎన్ని అనర్థాలొస్తాయని ఈ కథ. మితిమీరిన ఆశ. ఒక అడవిలో ఒక్క నక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలని పేరాశ. కానీ అది చిన్న జంతువు కదా, అందువల్ల దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం చేస్తుండేది. ఇలా ఉండగా ఒకనాడు ఒక వేటగాడు ఏడిని చంపి దానిని భుజాన వేసుకుని వస్తున్నాడు. అంతలో అతడికి ఒక అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలడం వల్ల పందికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపైకి దూకి అతన్ని చంపి మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ పంది విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి నలిగి అది కూడా చచ్చిపోయింది. ఆ దారిలోనే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ, పంది, పాము, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో అసలే దురాశ కదా, వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఆ నాలుగింటి మాంసం తర్వాత తాపిగా తినవచ్చు, ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెలకు కుచ్చుకున్నది. అక్కడే మరణించినది. ఈ కథలోని నీతి ఏంటి? దురాశ దుఃఖం చేటు.